హాయ్ గాయ్స్, నీట్ సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ కూడా రిజిస్ట్రేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అయితే చాలామంది డౌట్ ఏంటంటే మనం కట్టిన మనీ రీఫండ్ అవుతుందా కాదని చాలామంది అడుగుతున్నారు. రీఫండ్ ఎవరికి అవుతుంది, ఎంత అవుతుంది అని తెలుసుకుందాం ఈరోజు. జనరల్గా మనకి అన్రిజర్వ్ కోటా వాళ్ళకి ఫీజు ఎంత అంటే 11,000 అండి. 11,000 అన్రిజర్వ్. అదే మనకి బీసీ వాళ్ళకి చూసుకుంటే, బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళకి చూసుకుంటే ఏంటంటే 5,500. దీంట్లో ఏంటంటే మన 10,000 ఉంటాయి కదా, మన అన్రిజర్వ్ కూడా వాళ్ళకేమో 10,000, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 5,000 సెక్యూరిటీ డిపాజిట్. అంటే ఏంటంటే అది మళ్ళీ ఒకరికి మనకి ఏ కాలేజ్ సీట్ రాలేదు, మా 2 వరకు ఏ కాలేజ్ సీట్ రాలేదనుకో, ఈ 10,000 ఈ 5,000 మీ మీద రీఫండ్ అయిపోతుంది. ఎప్పుడంటే వితిన్ 60 వర్కింగ్ డేస్ లోపల మీకు మనీ ఏ అకౌంట్ నుంచి కట్టారో ఆ అకౌంట్కి రీఫండ్ అయిపోతుంది. అట్లా కాకుండా ఈ 1,000 ఓసీ వాళ్ళకి, నెక్స్ట్ ఈ రిజర్వేషన్ వాళ్ళకి 500 అనేది రీఫండ్ కావు. ఇదనే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద తీసుకుంటారు. ఓకే, నీకు సీట్ వచ్చిందనుకో, ఈ మనీ రీఫండ్ అవ్వదు. నీ సీట్ వస్తే హ్యాపీగా నువ్వు జాయిన్ అయిపోతావు, సీట్ తీసుకుంటావు. ఇది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ చెప్పిన ఫీజు అంతా ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీ ఫీజు మాత్రమే, డీమ్డ్ యూనివర్సిటీకి కాదు. డీమ్డ్ యూనివర్సిటీ సపరేట్ ఫీజు. అది ఎట్లుంటుంది అంటే 2,05,000 ఉంటుంది. ఆ 2 lakhs ఏమో సెక్యూరిటీ డిపాజిట్ కింద ఉంటుంది. ఆ 5,000 ఏమో మనకి ఎట్లా అంటే ప్రొసెస్ ఫీజు ఎక్కువ ఉంటుంది. మనకి ఆ 5,000 నీకు ఎలా సీట్ రాకపోతే 2 lakhs రూపీస్ నీకు రీఫండ్ అవుతాయి, కానీ 5,000 మాత్రం రీఫండ్ కావు. సో ఈ రీల్ అర్జెంట్గా ఎవరైతే నీట్ రాసి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ పెట్టుకున్నాం అనుకున్నారో వాళ్ళందరికీ